ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో మాట్లాడారు. ఈ సంఘటన తర్వాత అహ్మదాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని హాస్పిటళ్లను అప్రమత్తం చేశారు. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు 10 మంది సిబ్బందితో సహా 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమానం పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు తెలిపారు. అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1:39 రన్వే 23 నుంచి విమానం బయలుదేరినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు చెప్పారు. కొద్దిసేపటి తర్వాత విమానం ఏటీసీకి అందుబాటులోకి రాలేదు. విమానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అధికారులు పరిశీలించగా ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.